హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం T20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8కి ఏ టీమ్స్ క్వాలిఫై అయ్యాయో మాట్లాడుకుందాం. ముందుగా ఈ T20 వరల్డ్ కప్ 2024లో 20 టీమ్స్ అయితే ఆడుతున్నాయి. 20 టీమ్స్ని అయితే 4 గ్రూప్స్కి అయితే డివైడ్ చేశారు. ఒక్కొక్క గ్రూప్లో 5 టీమ్స్ లాగా. ఎవ్రీ గ్రూప్ నుంచి టాప్ 2 టీమ్స్ని అయితే సూపర్ 8కి అయితే క్వాలిఫై చేశారు. అండ్ సూపర్ 8 విషయానికి వస్తే సూపర్ 8లో 2 గ్రూప్స్ అయితే డివైడ్ చేశారు. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. అండ్ ఈచ్ గ్రూప్ 3 మ్యాచెస్ ఆడతాయి. టాప్ 2 టీమ్స్ అయితే సెమీఫైనల్స్కి వెళ్తాయి. గ్రూప్ 2 నుంచి 2 టీమ్స్, గ్రూప్ 1 నుంచి 2 టీమ్స్ అలా సెమీఫైనల్స్ ఆడి దాని తర్వాత ఫైనల్కి వెళ్తాయి. ఇది వరల్డ్ కప్ స్ట్రక్చర్ వచ్చేసరికి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గ్రూప్ ఏ గురించి అయితే మాట్లాడుకుందాం. గ్రూప్ ఏలో 5 టీమ్స్ అయితే ఉన్నాయి. ఇండియా, యునైటెడ్ స్టేట్స్, పాకిస్తాన్, కెనడా అండ్ ఐర్లాండ్. అండ్ టాప్ ప్లేస్లో వచ్చేసరికి అయితే మన ఇండియా ఉంది. 4 మ్యాచెస్ ఆడి 3 గెలిచింది, ఒకటి వర్షం కారణంగా రద్దయింది. సో 7 పాయింట్స్తో అయితే టాప్లో ఉంది. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ 4 మ్యాచెస్ ఆడి 2 గెలిచింది, ఒకటి ఓడిపోయింది, ఒకటి వర్షం కారణంగా రద్దయింది. అండ్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ అయితే క్వాలిఫై అయిపోయాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి అయితే యుఎస్ఏ తన ఫస్ట్ T20 వరల్డ్ కప్ అయితే ఆడుతుంది, అయినా క్వాలిఫై అయితే అయిపోయింది. అండ్ డిసప్పాయింట్ చేసింది వచ్చేసరికి అయితే పాకిస్తాన్, ఎందుకంటే 4 మ్యాచెస్ ఆడి 2 గెలిచింది, 2 ఓడిపోయింది. అండ్ కెనడా 4 మ్యాచెస్ ఆడి 1 గెలిచి 2 ఓడిపోయింది. అండ్ ఐర్లాండ్ 4 మ్యాచెస్ ఆడి 3 ఓడిపోయింది, ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ఇది గ్రూప్ ఏ విషయానికి వస్తే గ్రూప్ ఏలో ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ అయితే క్వాలిఫై అయిపోయాయి. ఇప్పుడు గ్రూప్ బి విషయానికి వస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నమీబియా, ఒమాన్ ఈ 5 టీమ్స్ అయితే ఉన్నాయి. ఆస్ట్రేలియా అయితే ప్యూర్ డామినెన్స్ అని చెప్పొచ్చు. 4 మ్యాచెస్ ఆడి 4 గెలిచింది, టాప్లో అయితే ఉంది. నెక్స్ట్ ఇంగ్లాండ్ 4 మ్యాచెస్ ఆడి 2 గెలిచింది, ఒకటి ఓడిపోయింది, ఒకటి వర్షం కారణంగా అయితే రద్దయింది. స్కాట్లాండ్ వచ్చేసరికి అయితే 4 మ్యాచెస్ ఆడింది, 2 గెలిచింది, ఒకటి ఓడిపోయింది అండ్ ఒకటి వర్షం కారణంగా అయితే రద్దయింది. అండ్ ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి అయితే ఇంగ్లాండ్ అసలు అవుట్ ఆఫ్ క్వాలిఫైయర్స్ అనుకున్నాము, బట్ ఒమాన్ తోటి అయితే జస్ట్ 47కి అయితే వాళ్ళని ఆల్అౌట్ చేసి దాన్ని 3.1 ఓవర్స్లో అయితే చేసేసారు. దానివల్ల వాళ్ళ నెట్ రన్ రేట్ అయితే రాకెట్ లాగా దూసుకెళ్ళిందనమాట. అండ్ స్కాట్లాండ్కి లాస్ట్ వరకు ఛాన్స్ ఉండాలి, బట్ అదైతే ఉపయోగించుకోలేకపోయారు. దానివల్లనే ఇంగ్లాండ్ క్వాలిఫై అయింది. నమీబియా వచ్చేసరికి అయితే 4 మ్యాచెస్ ఆడి 1 గెలిచింది, 3 ఓడిపోయింది. అండ్ ఒమాన్ అయితే 4లో 4 ఓడిపోయింది. ఇప్పుడైతే మనం గ్రూప్ సి గురించి అయితే మాట్లాడుకుందాము. గ్రూప్ సిలో వచ్చేసరికి అయితే ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఉగాండా, పాపువా న్యూ గినె ఈ 5 టీమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి అయితే 3 మ్యాచెస్ ఆడి 3 గెలిచింది, ఇంకో మ్యాచ్ లెఫ్ట్ ఉంది. అండ్ వెస్టిండీస్ వచ్చేసరికి 3 మ్యాచెస్ ఆడి 3 గెలిచింది, ఇంకో మ్యాచ్ లెఫ్ట్ ఉంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ అయితే క్వాలిఫై అయిపోయాయి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం సెట్ ఆడింది ఈసారి మాత్రం. అండ్ నెక్స్ట్ న్యూజిలాండ్ వచ్చేసరికి అయితే 3 మ్యాచెస్ ఆడి 1 గెలిచింది, 2 అయితే ఓడిపోయింది, ఇంకో మ్యాచ్ అయితే జరగాల్సింది ఉంది, బట్ అయినా కానీ ఎలిమినేట్ అయిపోయింది న్యూజిలాండ్. అయితే ఈసారి అయితే చాలా డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పొచ్చు. అండ్ ఉగాండా వచ్చేసరికి అయితే 4 మ్యాచెస్ ఆడి 1 గెలిచింది, 3 ఓడిపోయింది. పాపువా న్యూ గినె వచ్చేసరికి అయితే 3 మ్యాచెస్ ఆడింది, 3 ఓడిపోయింది. సో ఇది గ్రూప్ సి విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ మేకింగ్ ఇంటూ సూపర్ 8. ఇప్పుడు మనం గ్రూప్ డి గురించి అయితే మాట్లాడుకుందాం. గ్రూప్ డిలో వచ్చేసరికి అయితే సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్ ఈ 5 టీమ్స్ అయితే ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా అయితే మొత్తం క్లీన్ డామినెన్స్ అని చెప్పచ్చు. 4 మ్యాచెస్ ఆడి 4 గెలిచింది. బంగ్లాదేశ్ వచ్చేసరికి 4 మ్యాచెస్ ఆడి 3 గెలిచింది, 1 ఓడిపోయింది. శ్రీలంక వచ్చేసరికి అయితే 4 మ్యాచెస్ ఆడి 1 గెలిచింది, 2 ఓడిపోయింది, ఒకటి వర్షం కారణంగా అయితే రద్దయింది. నెదర్లాండ్స్ వచ్చేసరికి 4 మ్యాచెస్లో 1 మాత్రమే గెలవగలిగింది. నేపాల్ వచ్చేసరికి అయితే 4 మ్యాచెస్ ఆడింది, 3 ఓడిపోయింది, ఒకటి వర్షం కారణంగా అయితే రద్దయింది. సో ఇది గ్రూప్ డి విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ అయితే క్వాలిఫై అయిపోయారు. శ్రీలంక డిసప్పాయింట్ చేసిందని చెప్పచ్చు. సో ఇప్పుడు మనం సూపర్ 8లో ఏ టీమ్స్ అయితే క్వాలిఫై అయ్యాయో చూసాం కదా. ఇప్పుడు ఆ ఏ టీమ్స్ అయితే ఏ గ్రూప్స్లో డివైడ్ చేశారో చూద్దాము. ఇప్పుడు సూపర్ 8లో గ్రూప్ 1 విషయానికి వస్తే ఆస్ట్రేలియా, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 4 టీమ్స్ అయితే సూపర్ 8లో గ్రూప్ 1లో ఉన్నాయి. అండ్ గ్రూప్ 2 విషయానికి వస్తే యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఈ 4 టీమ్స్ ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్క టీం 3 మ్యాచెస్ ఆడతాయి. ఏ టీమ్స్ అయితే టాప్ 2లో ఉన్నాయో అవి సెమీఫైనల్స్కి అయితే క్వాలిఫై అవుతాయి. సో 4 టీమ్స్ అయితే సెమీఫైనల్స్కి అయితే క్వాలిఫై అవుతాయి, అండ్ ఇంకో 4 టీమ్స్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతాయి. అండ్ ఐఎమ్ ప్రిడిక్టింగ్ సెమీఫైనల్స్ వచ్చేసరికి అయితే ఫస్ట్ గ్రూప్ 1లో వచ్చేసరికి అయితే ఇండియా, ఆస్ట్రేలియా. అండ్ గ్రూప్ 2లో వచ్చేసరికి కొంచెం ట్రికీ బట్ ఈజీ టు సే
వెస్టిండీస్ అండ్ ఇంగ్లాండ్. ఇది నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో అయితే కమెంట్ చేసేయండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి కంటెంట్ మా యూట్యూబ్ ఛానల్లో అయితే చాలా ఉంది. ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్